వాయిస్ నా నా వాయిస్ నా స్క్రీన్ అంత క్లారిటీగా ఉంది కదండి. క్లియర్ గా ఉందమ్మా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇందాక అక్క చెప్పినట్లు మనం థియాలజీ నేర్చుకుంటున్నప్పుడు తప్పనిసరిగా ఇక్కడ మనం చూసాం కదండి. అసలు మనం వేరియస్ రిలీజియన్స్ మనం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, బేసికల్ గా హిందూయిజం అన్నది మన ఇండియాలో చాలా మేజర్ మేజర్ రిలీజియన్ కదండి. సో మేజర్ రిలీజియన్ అయి ఉండి 50% కన్నా ఎక్కువ పాపులేషన్ వాళ్ళే ఉన్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళ బిలీఫ్ తెలుసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ బిలీఫ్ తెలుసుకోకుండా మనం వాళ్ళతో మాట్లాడలేము. సో వాళ్ళ బిలీఫ్ తెలుసుకోండి. అంటే వాళ్ళ మేజర్ ఇప్పుడు మన క్రైస్తవ్యంలో మన బిలీఫ్స్ ఏంటి? దేవుడు మన గురించి వచ్చాడు. దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. తన ప్రేమ గురించి పాత ఓల్డ్ టెస్ట్మెంట్ అంటే ఇజ్రాయెల్ గురించి వాళ్ళ ఒక చరిత్ర, అంటే కొన్ని హెడ్స్ ఉంటాయి అన్నమాట. సో అందరికి ఇంగ్లీష్ అర్థమవుతుంది కదండి. ఇంగ్లీష్ తెలుగు ఓకే కదండి. ఎస్ ఓకే అమ్మా. బ్రదర్. ఓకే. అమ్మ నువ్వు నా వీడియో ఆన్ చేసుకుంటే బెటర్ ఏమో. స్క్రీన్ షేర్ చేసినప్పుడు వీడియో ఆన్ అవుతుంది అక్క. నేను ఆన్ చేసే ఉన్నాను అక్క. ఓకే, ఓకే, ఓకే అమ్మా, కనిపిస్తుంది. నా ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు నా స్క్రీన్ కెమెరా కనబడతలేదు అక్క. ఓకేలే అమ్మా, పర్లేదులే అయితే. అంటే రెండు ఒకసారి అవ్వేమో అక్క అయితే. ఆ, ఓ, ఓకేలే అమ్మా. నా స్క్రీన్ అయితే కనబడుతుంది కదా. కనిపిస్తుంది, కనిపిస్తుంది. కనిపిస్తుందండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో మనం తెలుసుకుందామండి దీని గురించి. స్లోగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి అసలు వాళ్ళ ఫెయిత్ ఏంటి, వాళ్ళు ఏమేమి బిలీవ్ చేస్తారు ఆ, అని మనం ఒక్కొక్కటి తెలుసుకుందామండి. సో ఇక్కడ మనం చూసినట్టు మనం ఎందుకు తెలుసుకోవాలంటే వాళ్ళ మేజర్ అన్నది మనం తప్పనిసరిగా మనం దాని గురించి తెలుసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం తెలుసుకున్నది ఒక క్రిటికల్ యాంగిల్లో మనం తెలుసుకోకూడదు. అంటే ఇప్పుడు క్రిటిక్ అంటే వీళ్ళు ఈ మతాన్ని ఇది చేస్తున్నారు, హిందుత్వం అంటే ఇది, ఈ క్యాస్ట్ గురించి ఉంది, లేకపోతే వాళ్ళ కర్మ గురించి ఇది బిలీవ్ చేస్తారు అది బిలీవ్ చేస్తారు అని మనం క్రిటిక్ గా కాకుండా యాజ్ ఎ థియాలజీ స్టూడెంట్ కింద మనం ఎలా కనెక్ట్ అవ్వచ్చు మాసెస్ కి. ఇప్పుడు వాళ్ళ ఐడియాలజీ తెలిసి వాళ్ళ విధంగా మనం మాట్లాడితే వాళ్ళు కనెక్ట్ అవుతారు. సో తప్పనిసరిగా మనం క్రిటిక్ కింద కాకుండా యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ థియాలజీ మనం తెలుసుకుంటే ఓ విధంగా అంటే ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా మనం ఉంటాం అన్నమాట. లాస్ట్ లో మనం ఇక్కడ మనం చూసినట్లు ఆ రెండాటికి క్రిస్టియానిటీకి హిందూయిజం కి సిమిలారిటీస్ ఏమైనా ఉన్నాయా? ఇనిషియల్ ఫేజ్ లో ఎలా సిమిలర్ గా ఉన్నాయి అంటే క్రిస్టియానిటీ హిందూయిజం లో కొన్ని కొన్ని ఫీచర్స్ చాలా కామన్ గా ఉంటాయి. మీకు అర్థమవుతుంది కదండి. కామన్ గా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. కాకపోతే క్రిస్టియానిటీ ఆఫ్టర్ క్రైస్ట్ అంటే దేవుడు ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చి తన యొక్క శరీరాన్ని ఎప్పుడైతే త్యాగం చేశారో, తన పాప క్షమాపణగా ఎప్పుడైతే తన ప్రాణాన్ని త్యాగం చేశారో అప్పుడు క్రిస్టియానిటీలో చాలా మార్పులు వచ్చినాయి. సో హౌ ఇట్ ఈస్ డిఫరెన్షియేటెడ్ ఫ్రమ్ ప్రీవియస్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ అన్నది మనం చూద్దామండి. సో ముందుగా హిందూయిజం అనగానే పాలిథియిజం అంటే బహు దేవత ఆరాధన అన్నది కామన్ గా జరుగుతుందండి. సో అంటే మనకి తెలుసు కదండి. మెయిన్ గా హిందూయిజం లో ఉన్నది మూడు దేవుళ్ళు. ఈ బ్రహ్మ, విష్ణు, శివ అన్నది బేసిక్. వీళ్ళు ముగ్గురే వేరియస్ ఫార్మ్స్ లో అంటే ఒక్కొక్క సమయంలో అంటే కృష్ణుడి కింద, ఒక్కొక్క సమయంలో రాముడి కింద రూపం మార్చుకున్నారు. కానీ ఆ ముగ్గురు ఒకరి నుంచి వచ్చిన వాళ్ళే. మనకి తెలుసు బ్రహ్మ ఎవరంటే ఆరిజినేటర్, తను ఆరిజిన్ చేశాడు. విష్ణు ఎవరంటే రెగ్యులేటర్. శివ ఎవరంటే డిస్ట్రాయర్. వీళ్ళ వేరియస్ ఫామ్ లో మనం మ్, అది ఎక్స్పోజ్ అవుతూ మనం చూసామాట. ఓకే. సో దీని వల్ల మనకి హిందూయిజంలో చాలా ఛాలెంజెస్ వచ్చినాయి. సో మెయిన్ గా ఈ వేరియస్ రిలీజన్స్ ఎప్పుడైతే వేరియస్ దేవుళ్ళు ఎప్పుడైతే ఉన్నారో మెయిన్ గా హిందూయిజం లో నెగిటివ్ ఏంటంటే అది స్ప్లిట్ దారి చేసింది అనమాట. అంటే ఇప్పుడు మన క్రిస్టియానిటీలో అనుకోండి, మనకి ఒకడే దేవుడు కాబట్టి తప్పనిసరిగా జీసస్ నమ్ముతారు. తర్వాత కొంతమంది మేరమ్మ నమ్ముతారు అంటారు, అదంతా మైనారిటీ. కానీ మనకి ఎప్పుడైతే హిందూయిజం లో వేరియస్ గాడ్స్ ఎప్పుడైతే ఉన్నదో దానివల్ల మెయిన్ గా నెగిటివ్ ఏంటంటే స్ప్లిట్. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చూస్తే రాజా రామ్మోహన్ రాయ్, ఇప్పుడు మీలో కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, హిస్టరీ చదువే ఉంటారు. దాంట్లో రాజా రామ్మోహన్ రాయ్ ఈ యొక్క మతానికి అగెన్స్ట్ గా ఎందుకున్నాడంటే
ఈ బహుదేవత ఆరాధన, వేరియస్ గాడ్స్ ని ఎప్పుడైతే చేస్తాడో అందుకు ఒక యూనిటీ తేలేకపోయారు అన్నమాట హిందూయిజంలో. సో తర్వాత హిందూయిజంలో ఇంకో మెయిన్ ఏంటంటే టెక్స్ట్స్. వాళ్ళకి నెంబర్ ఆఫ్ టెక్స్ట్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడగలిగితే ఇన్ని టెక్స్ట్స్ ఉన్నాయి. అందరికీ కనబడుతుంది కదండి? ఒకసారి వాయిస్ లో చెప్పగలరు ఎవరన్నా? కనిపిస్తుంది బ్రదర్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ న్యూమరస్ టెక్స్ట్, ఇప్పుడు వేదాలు ఉంటాయి, ఉపనిషత్తులు ఉంటాయి, తర్వాత పురాణాస్ అని ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కన్ఫ్యూజన్, మెయిన్ గా ఏంటంటే కన్ఫ్యూజన్ కి దారి తీసింది. ఇదంతా కన్ఫ్యూజన్ వల్ల మళ్ళీ స్ప్లిట్ కి దారి చేసింది. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో చూస్తే ఒకటే ఉంది, బైబిల్ ఉంది. వరల్డ్ అంతా యాక్సెప్ట్ చేసింది ఒకటే బైబిల్. కాకపోతే హిందూయిజంలో డ్యూ టు వేరియస్ గాడ్స్, ఇప్పుడు వేరియస్ గాడ్స్ ఉండటం వల్ల, వేరియస్ బిలీవర్స్ ఉండటం వల్ల వేరియస్ టెక్స్ట్స్ వచ్చినాయి. ఈ టెక్స్ట్ వల్ల హిందూయిజంలో స్ప్లిట్ వచ్చింది. అంటే విభజన ఎప్పుడు ఎందుకు వచ్చిందంటే వేరియస్ గాడ్స్ ఉండటం వల్ల, ఇన్ని బుక్స్ ఉండటం వల్ల, ఇన్ని గాడ్స్ ఉండటం వల్ల స్ప్లిట్ వచ్చింది అన్నమాట. తర్వాత మెయిన్ గా ఇప్పుడు మీకు ఇదంతా ఫైనల్ లో మీకు కనెక్ట్ చేస్తానండి. తర్వాత క్యాస్ట్ సిస్టమ్, మెయిన్ గా హిందూయిజంలో ఇంకోటి ఏంటంటే థర్డ్ హెడ్ ఏంటంటే క్యాస్ట్ సిస్టమ్. దెర్ ఇస్ నో హిందూయిజం వితౌట్ క్యాస్ట్ సిస్టమ్. సో మీరు చూస్తుంటే మీకు ఇందాక చెప్పినట్టు బ్రహ్మ అన్న వాళ్ళు ఎవరంటే ఆరిజిన్. బ్రహ్మ అనే దేవుడు ఆరిజిన్ చేశారన్నమాట. ఆరిజిన్ చేసి ఆయన తల నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణ్స్. ఆయన భుజ స్తంభాలని, అంటే ఈ యొక్క షోల్డర్ నుంచి వచ్చిన వాళ్ళు క్షత్రియులు. ఆయన తొడ భాగం నుంచి వచ్చిన వాళ్ళు వైశ్యులు. ఆయన కాలు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు శూద్రులు, లేకపోతే దళితులు. సో దేవుడే అంటే ఆ రిలీజియన్ ఇది యాక్సెప్ట్ చేసింది. ఏంటది, వేరియస్ పార్ట్స్ నుంచి వేరియస్ మనుషులు వచ్చారని ఆ రిలీజియనే అఫీషియల్ గా మనుస్మృతి అనే టెక్స్ట్ లో ఇదంతా లిఖించబడింది అన్నమాట. అందుకే మీరు అంబేద్కర్ ని చూస్తే, అంబేద్కర్ ఎప్పుడైతే హిందూయిజం వదిలేశాడో తన మనుస్మృతి అనే ఒక టెక్స్ట్ ని కాల్చేశాడు. ఎందుకు కాల్చాడు అంటే ఆ మనుస్మృతి అనే దీన్ని లెజిటిమైజ్ చేసింది, ఈ సిస్టమ్ ని. ఏదైతే ఈ యొక్క తల నుంచి బ్రాహ్మణులు వచ్చాడో, ఏదైతే తన సోల్జర్స్ నుంచి క్షత్రియులు వచ్చారో, తన థైస్ నుంచి ఎప్పుడైతే వైశ్యులు వచ్చారో, ఇదంతా డిఫరెన్షియేట్ చేసింది అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తే బ్రాహ్మిన్స్ అన్నోళ్ళు ప్రీస్ట్లీ క్లాస్, అంటే వాళ్ళ పూజలు పునస్కారాలు లేకపోతే వేదాలు చదువుతాం, ఈ నాలెడ్జ్ అంతా వీళ్ళ దగ్గర ఉండిపోయింది. వీళ్ళ దగ్గర ఉండిపోవటం వల్ల వీళ్ళ మాస్టర్స్ అయిపోయారు. ఇప్పుడు మన క్రిస్టియానిటీలో కూడా మీరు చూస్తే క్యాథలిక్స్ బైబిల్ని రాంగ్ ఇంటర్ప్రెట్ చేసినందుకు ఒక అగెయిన్స్ట్ మూమెంట్ వచ్చింది, అదే ప్రొటెస్టెంటిజం. సో ఆ ప్రొటెస్టెంటిజం నుంచి ఏంటంటే బైబిల్ని ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఒక లిబర్టీ వచ్చిందన్నమాట. అంటే బైబిల్ ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, బైబిల్లో నిజంగా ఏది ఉంది, హీబ్రూ భాష నుంచి మన లోకల్ లాంగ్వేజెస్ లోకి వస్తాం వల్ల. అంటే హీబ్రూ భాషలో ఉంటే మనం ఎవరు చదివేవాళ్ళం కాదు బైబిల్. మనం అందరం ఎందుకు చదువుతున్నాం అంటే అది తెలుగులో ఉంది కాబట్టి. సో ఎప్పుడైతే తెలుగులో అది మారిందో, అంటే ఇప్పుడు హీబ్రూ నుంచి తెలుగులో ఎప్పుడైతే మారిందో మనం కరెక్ట్ గా ఇంటర్ప్రెట్ చేయగలుగుతున్నాం. ఓకే, ఇది లేదు, ఇది ఉంది, ఇది ఉంది, ఇది లేదు అని. కాకపోతే మీరు ఇక్కడ చూస్తే బ్రాహ్మిన్స్ మాత్రమే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈ వేద ఏదైతే ఉందో ఇది బ్రాహ్మిన్స్ మాత్రమే చదవగలరు. ఇక్కడ క్షత్రియులు ఉన్నారు, క్షత్రియులు పరిపాలనకు మాత్రమే స్థీమితులు అయిపోయారు. సో ఇదంతా ఎందుకంటే ఒక రిజిడ్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది హిందూయిజంలో. మనం తర్వాత స్లైడ్స్ లో చూస్తాం ఈ రిజిడిటీ వల్ల ఎలా హిందూయిజం బ్రేక్ అయిపోయింది. ఈ యొక్క రిజిడిటీ వల్ల మన ఇండియాలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి కూడా ఒక రిలేషన్ ఉంది. మీకు అర్థమవుతుంది కదండి. ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది హిందూయిజం కి చాలా బేసిక్. అంటే ఇది లేకుండా హిందూయిజం లేదు. హిందూయిజంలో ఉండే ప్రతి ఒక్క యాక్షన్, ప్రతి ఒక్క పూజలు కానీ పునస్కారాలు కానీ, ఇది చేయాలి, అది చేయాలి, ఇది ఉండాలన్నది ప్రతిదీ క్యాస్ట్ సిస్టమ్ ఉంది. సో మన ఇండియాలో ఏది చేసినా, ఏది జరిగినా క్యాస్ట్ సిస్టమ్ కనెక్ట్ అయి ఉంటుంది. మీకు స్పెసిఫిక్ గా చెప్పాలంటే మన క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి కూడా క్యాస్ట్ సిస్టమ్ అన్నది వన్ ఆఫ్ ది కీ రోల్ ప్లే చేసింది. సో మీకు తర్వాత నేను అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ద్వారా మీకు కనెక్ట్ చేస్తాను అన్నమాట దీన్ని. సో ఈ క్యాస్ట్ సిస్టమ్ ద్వారానే అంతా ఉందని మీకు చెప్పాను కదండి. సో మీరు ఈ యొక్క హిందూయిజంలో చూస్తే వేరియస్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఇది ఇక్కడ మీరు హెడ్డింగ్ చూడగలిగితే హౌ క్యాస్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ ఈస్ కనెక్టెడ్ టు హిందూయిజం.
సో ఇక్కడ క్యాస్ట్ కిని వేరియస్ పార్ట్స్ ఆఫ్ లైఫ్ కి ఇక్కడ కనెక్ట్ చేయబడింది. ఇక్కడ బ్రహ్మచర్య అని ఉంది చూసారా, ఇది హిందూయిజంలో బ్రహ్మచర్యం అంటే ఏంటంటే చదువుకునే స్టేజ్. పీపుల్ ఆర్ ఎక్వైరింగ్ నాలెడ్జ్ అట్ దిస్ స్టేజ్. సో ఈ స్టేజ్ లో ఎవరు ఉండగలరు అని అంటే మెజారిటీ పర్సన్స్ ఆర్ బ్రాహ్మిన్స్. బ్రాహ్మిన్స్ మాత్రం ఈ బ్రహ్మచర్య అనే, ఇక్కడ టీచరు బ్రాహ్మణే, ఇక్కడ స్టూడెంట్స్ బ్రాహ్మిన్సే. ఇక్కడ వివాహం, ఆ కాలంలో వివాహం అన్నది ఇప్పుడు మీరు సతీ సహగమనం అని వినే ఉంటారు, లేకపోతే ఈ దౌరి అని వినే ఉంటారు, లేకపోతే అంటే ఇప్పుడు ఎవరైతే విడో రీమ్యారేజెస్ అంటారు, అంటే భర్తను కోల్పోయిన భార్య ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఉండదు. ఇదంతా ఎవరు చేస్తారు అని అంటే బ్రాహ్మిన్స్ మాత్రమే చేసేవారు. మీరు చూస్తే లోవర్ క్యాస్ట్ లో, ఇప్పుడు క్యాస్ట్ నేను డిగ్రేడ్ చేస్తలేదు, మనం అందరూ క్రైస్తవుల కింద మనకి క్యాస్ట్ ఉండదు. మీరు అది అర్థం చేసుకోవాలి. ఇది హిందూ సిస్టమ్ మాట. మీరు ఇది చూస్తే ఈ బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ, ఇప్పుడు మనం ఇంకా క్రైస్తవులమై ఉండి ఈ సిస్టమ్ ను మనం ఫాలో అవుతున్నాం అంటే, నువ్వు ఇంకా బ్రాహ్మణుడిగా పిలుచుకుంటుంటే, నువ్వు ఇంకా రెడ్డిసేనో లేకపోతే కాపులనో కమ్మలేనో చౌదరీలనో, మనందరం మీరు అందరూ ఆంధ్ర తెలంగాణ నుంచి అని భావిస్తున్నాను. సో మనకి ఇది ఉంది, ఆ పిచ్ ఉంది. మన క్రైస్తవ్యంలో ఉండి మనం ఇంకా ఇదంతా మనం నమ్ముతున్నామంటే మీరు ఈ సిస్టమ్ విశ్వసిస్తున్నట్టే. సపోజ్ మీరు ఎవరైనా బ్రాహ్మణ్ అయి ఉండి మీరు ఇంకా బ్రాహ్మణ్ మీద ఇంకా నేను బ్రాహ్మణ్ అని చెప్పుకుంటే, మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే నేను బ్రహ్మ యొక్క తలలో నుంచి వచ్చిన వ్యక్తిని అని అంటున్నారు, కానీ దేవుడి యొక్క ప్రణాళికగా వచ్చిన వ్యక్తిని ఎవడు అంటలేదు. సో మీకు అర్థమవుతుంది కదండి. ఒకవేళ నేను అంటే మీరు మన ఆంధ్రప్రదేశ్ లో డామినెంట్ క్యాస్ట్ ఏంటంటే కాపు కమ్మ రెడ్డి. సో మీరు ఈ యొక్క 3 కులాలను బట్టి మీరు గర్వంగా ఉంటున్నారంటే మీరు ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే నేను బ్రహ్మ ఒక భుజం నుంచి వచ్చినోడిని క్షత్రియుడిని అని చెప్తున్నారు. మన దగ్గర రాజులు అని ఉంటారు కొంతమంది, ఒక క్యాస్ట్ ఉంది. సో వీళ్ళు ఎవరంటే బ్రహ్మ నుంచి వచ్చిన వాళ్ళు. సో యాజ్ ఏ క్రిస్టియన్స్ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ కింద మనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది బ్రహ్మ డిపెండెంట్. మీకు అర్థమవుతుంది కదండి. సో యాజ్ ఎ క్రిస్టియన్స్ కింద మనం ఈ బ్రహ్మాన్ని నమ్మలేనప్పుడు తల నుంచి వచ్చింది, ఇక్కడి నుంచి వచ్చింది, కాళ్ళ దగ్గర నుంచి శూద్రులు వచ్చారు ఎవరు ఉండదు. అకార్డింగ్ టు క్రిస్టియానిటీ ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్ అండ్ ఎవ్రీ వన్ హ్యాస్ స్పెసిఫిక్ ప్లాన్. అంతేగాని ఇటువంటి హైరార్కీ సిస్టమ్ ఉండదు. సో మీరు ముందుకు వస్తే ఇక్కడ మీరు ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ లో ఇది స్పెసిఫిక్ గా రాస్తారన్నమాట. ఏంటిది? ఓకే, ఈ బ్రహ్మచర్య అన్నది బ్రాహ్మిన్స్ మాత్రమే చేయాలి. ఈ సన్యాసం కూడా బ్రాహ్మిన్సే చేస్తారు. యూ కెనాట్ సి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఇన్ సన్యాసం. ఈ సన్యాసి అంటే ఈ యొక్క మీరు బొమ్మను చూస్తే మీకు ఇక్కడ అర్థమవుతుంది. సన్యాసం అంటే దేవుణ్ణి ఇంకా ఈ లోకంలో అన్ని వదిలేసి, ఈ లోకంలో ఇంకా ఈ యొక్క ధన కామ మోక్ష ఇవన్నీ వదిలేసి దీన్ని ఫాలో అవుతున్న వాళ్ళని సన్యాసం అంటారు. ఇది కూడా ఎవరికి బ్రాహ్మిన్స్ కి మాత్రమే సంబంధించింది. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దెర్ ఇస్ నో హిందూయిజం వితౌట్ క్యాస్ట్ సిస్టమ్. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే నేను ఇందాక అన్నాను చూసారా, మన యొక్క క్రిస్టియానిటీలోకి చాలా మంది కన్వర్ట్ అవ్వడానికి క్యాస్ట్ సిస్టమ్కి ఒక రిలేషన్ ఉందని, అది ఇక్కడి నుంచి నేను డ్రా చేస్తున్నాను. ఏంటంటే మీరు ఒక ప్యాటర్న్ చూడగలిగితే మన ఇండియన్ సొసైటీలో మెజారిటీ ఆఫ్ కన్వర్టెడ్ ఎవరు అనుకుంటున్నారు? ఎవరిని చెప్పగలరా మీలో? మెజారిటీ ఆఫ్ కన్వర్టెడ్ ఎవరు? బ్రాహ్మిన్ కాదండి. మెజారిటీ ఆఫ్ కన్వర్టెడ్ ఎస్సీ ఎస్టీ దళిత్స్ ఆర్ మేజర్ కన్వర్టెడ్. ఇప్పుడు మన ఆంధ్రాలో ఇప్పుడు నేను వేరే క్యాస్ట్ నుంచి వచ్చాను, నేను క్యాస్ట్ మీన్ బిలం అవ్వను. బట్ మేము ఎప్పుడైతే మా డాడీ మా మమ్మీ వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవ్యం పట్టుకున్నారో వాళ్ళు ఫస్ట్ అన్న మాట ఏంటో తెలుసా? యారా మాలోలు మాదుగులు మతాన్ని నమ్ముతున్నాం అని అన్నారు. అంటే ఏంటి? ఈ యొక్క క్రిస్టియానిటీ అన్నది వీళ్ళు మాత్రమే నమ్ముతున్నారు. అర్థమవుతుంది కదండి. క్రిస్టియానిటీ వీళ్ళు మాత్రమే నమ్మడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ ఏదైతే ఉందో, అంటే అంటే బ్రాహ్మిన్స్ మాత్రమే ఇది చేయాలి,
బ్రాహ్మిన్స్ పైన ఉంటారు, శక్తిలో ఇలా ఉంటారు, వైశ్యులు ఇలాగ ఉంటారు అని ఈ రిజిడిటీ వల్ల వాళ్ళు డిస్క్రిమినేట్ చేయబడ్డారు. ఎప్పుడైతే క్రిస్టియానిటీ వచ్చి వాళ్ళకి అందరూ సమానమే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ప్రతి ఒక్క ఇప్పుడు పాస్టర్స్ అన్నోళ్ళు ఎవరన్నా ఉండొచ్చు, వాళ్ళు ఏ క్యాస్ట్ అన్న ఉండొచ్చు, అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు. సో మన ఇండియాలో క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి క్యాస్ట్ సిస్టమ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో మీరు మీ పొరుగులకి చెప్తున్నప్పుడు, లేకపోతే మీ పక్కనోళ్ళకి చెప్తున్నప్పుడు ఈ క్యాస్ట్ సిస్టమ్ అనే బ్రాడ్ స్పెక్ట్రమ్ లో మనం ఆలోచించగలగాలి. వాళ్ళ మతాన్ని ఎప్పుడు మనం కించపరచకూడదు. అంటే మనం ఇంకా కిందకి వెళ్ళినప్పుడు కింద స్లైడ్స్ లో ఈ అన్నట్లు మనం ఎలా కనెక్ట్ చేసుకోవాలన్నది మనం తప్పనిసరిగా చూద్దాం. మీకు తప్పనిసరిగా ఇప్పుడు మీకు కొంచెం కొంచెం కనెక్ట్ అయితే ఫైనల్లో దీన్ని అంతటిని మనం సింథసిస్ చేద్దాం. ఇప్పుడు ఇండివిజువల్ గా మనం చదువుతున్నాము, ఫైనల్ గా మనం సింథసిస్ చేస్తే ఓకే, ఈ విధంగా మనం ఇలా గాస్పెల్ షేర్ చేయొచ్చు. ఓకే, మనం ఇలా స్టేజెస్ ఆఫ్ లైఫ్ చూసాం. బ్రహ్మచర్యం ఉంది అంటే చదివేది, గృహస్థం అంటే పెళ్లి చేసుకుండేది, పెళ్లి చేసుకుండి అంటే ఇంకోటి ఉంటది. మీరు కొంచెం హిందూయిజం గురించి తెలుసుకుంటే ధర్మ కామ మోక్ష, ధర్మ కామ అర్థేచ మోక్షేచ కామేచ అని ఉంటాయి మాట, 4 ఉంటాయి. ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ. సో ఆ మోక్షం వెళ్ళాలంటే వాళ్ళు తప్పనిసరిగా సన్యాసం తీసుకోవాలి. సో అలాగా పెళ్లి చేసుకోవాలి, పెళ్లి నుంచి ఇదంతా ఉంటది మాట. ఇదంతా ఓన్లీ మీరు ఇక్కడ నేను రాసాను చూసారా, ఓన్లీ బ్రాహ్మిన్ స్పెసిఫిక్, నాట్ ఫర్ బిలీవర్స్. హిందూయిజంలో బిలీవ్ చేసిన వాళ్ళు కాదు ఇది. ఈ సిస్టమ్ అంతా ముందు చదివిన క్యాస్ట్ సిస్టమ్ అంతా బ్రాహ్మిన్ స్పెసిఫిక్. అందుకే మన మన అందుకే నేను ఇందాక చెప్పాను చూసారా, మారడానికి, రిలీజియన్ మారడానికి దళితులే ఎక్కువ మంది ఉంటారు మాట. తర్వాత ఇంకో ఆస్పెక్ట్ హిందూయిజంలో ఇది మాట, కర్మ అండ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మీలో చాలా మంది వినే ఉంటారు, ఇది నా కర్మరా బాబు, ఇది నా కర్మరా అని అంటారా ఉంటారు. కర్మ అని అంటే ఏంటంటే నువ్వు పాత కాలంలో అంటే పాత జీవితంలో కానీ పాత రోజుల్లో చేసిన ఇంపాక్ట్ ఇప్పుడు నువ్వు చూస్తే దాన్ని కర్మ అంటారు. మీకు అర్థమవుతుంది కదండి, పాత జీవితంలో పాత మనం చేసే మంచి కానీ చెడు కానీ ఇప్పుడు కర్మలో ఇప్పుడు కర్మ రూపంగా మనకి ప్రత్యేకం అవుతుందని, ఎస్టాబ్లిష్ అవుతుందని హిందూస్ నమ్ముతారు అన్నమాట. సో ఇక్కడ కర్మ అనే ఫిలాసఫీ ద్వారా ఇక్కడ బ్యాడ్ కర్మ ఏంటంటే నువ్వు ఏదో తప్పు పనులు అంటే హిందూ రిలీజియన్ లో ఉండాల్సిన ప్రిన్సిపల్స్, అంటే నువ్వు బ్రాహ్మణ్ అయి ఉండి నువ్వు మందు తాగావనుకో అది తప్పు, నువ్వు బ్రాహ్మణ్ అయి ఉండి నువ్వు సిగరెట్ కాల్చావనుకో అది తప్పు, నువ్వు శూద్రుడు అయి ఉండి నువ్వు దళితుడు అయి ఉండి నువ్వు వేదాలు చదివావనుకో అది తప్పు. ఇదంతా దేని కిందకి వస్తుంది అంటే బ్యాడ్ కర్మలోకి వస్తుంది. సో నువ్వు బ్యాడ్ కర్మ చేసావనుకో, ఇప్పుడు లైఫ్ ఆఫ్టర్ డెత్ అన్నాను కదండి, సో మళ్ళీ పుడతావు. అకార్డింగ్ టు హిందూయిజం నువ్వు బ్యాడ్ కర్మ చేసావనుకో, అందుకే మన కొంతమంది అంటారు పెద్దోళ్ళు, నువ్వు ముందు జనంలో ఏదో రుణం ఉండిపోయావరా, ఆ రుణం పట్టారా ఈ జనంలో మళ్ళీ పుట్టిన రుణం తీర్చుకుంటున్నామని అంటారు. సో అదేంటంటే కర్మ మంచిదే ఉంటుంది, చెడ్డదే ఉంటుంది. నువ్వు చెడ్డ కర్మ చేసావు అనుకోండి హిందూయిజం పరంగా, నువ్వు మళ్ళీ పుడతావు, మళ్ళీ పుట్టి సంసారం అనే ఊబులో చిక్కుకుపోతావు. ఇది బేసిక్ ఫిలాసఫీ. నువ్వు మళ్ళీ ఇప్పుడు చెప్తారు 7 జన్మలు, 8 జన్మలు, 9 జన్మలు, 10 జన్మలు అని అంటారు. ఎందుకు పుడుతున్నావు అంటే, నువ్వు మళ్ళీ ఎందుకు పుడుతున్నావు అంటే నీ ముందు జన్మలో నువ్వు పాపం చేసావు, నీ కర్మ ఏదో మిగిలిపోయింది, ఆ కర్మ అది ముగించడానికి ఈ జీవితంలో నువ్వు పుట్టావు అన్నది హిందూస్ నమ్ముతారు. నువ్వు మంచి కర్మ చేసావు అనుకో, నువ్వు మంచి జీవితం బ్రతికావనుకో నువ్వు మోక్షానికి వెళ్తావు. సో మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారంటే ఇది చెప్తున్నారు, బర్త్ యాజ్ ఎ కర్స్ నాట్ యాజ్ ఎ గిఫ్ట్. మీకు అర్థమవుతుంది కదండి, కర్మ ఫిలాసఫీ ఏం చెప్తుందంటే నువ్వు పుట్టావంటే అది నీ చెడు కర్మ వల్లే పుట్టావు కానీ అది నీ పర్పస్ కాదు. బట్ క్రిస్టియానిటీ సే ఇట్స్ ఎ పర్పస్, ఇట్స్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. నువ్వు పుట్టావంటే ఒక ప్రణాళిక ద్వారా పుట్టావు కానీ ఈ యొక్క సంసారం అనే ఈ హిందూ ఫిలాసఫీ ఏదైతే నమ్ముతుందో సంసారంలో ఇరుక్కుపోవడానికి అంటే ఇరుక్కుపోయేలా ఉండడానికి పుట్టలేదు కానీ దేవుడు నీ గురించి ప్లాన్, ఒక పర్పస్ ఉంది నీ గురించి, ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేయడానికి పుట్టావని ఈ క్రిస్టియానిటీ నమ్ముతుంది. సో ఇంకా మనం ముందుకు వెళ్తే నేను ఇందాక చెప్పాను కదండి,
క్యాస్ట్ సిస్టమ్ ఉంది, క్యాస్ట్ సిస్టమ్ వల్ల చాలా మంది కన్వర్ట్ అయ్యారు, ఇది అయ్యారని నేను చెప్పాను కదండి. సో బేసికల్ గా క్యాస్ట్ సిస్టమ్ రిజిడిటీ వల్ల కొన్ని మార్పులు జరిగినాయి ఇండియన్ సొసైటీలో. ఆ మార్పులు ఏంటంటే ఇవే రిజల్ట్స్ ఆఫ్ రిజిడిటీస్ ఇన్ హిందూయిజం ఇన్ ఇండియా. అంటే హైందత్వంలో ఉన్న రిజిడిటీస్ అంటే అంటే ఆ, స్థిరంగా, అంటే హైరార్కీ ఉంటాం, చాలా స్ట్రిక్ట్ గా ఉంటాం, క్యాస్ట్ సిస్టమ్ చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతాం. మీరు మన పురాత కాలంలో కొన్ని వర్క్స్ చదివితే ఆ, కొన్ని తక్కువ కులంలో వాళ్ళు ఊర్లోకి వచ్చినప్పుడు తన వెనకాల చీపురు కట్టుకుని నడాలి. ఎ- ఎందుకురా, మధ్యాహ్నమే రావాలి, మధ్యాహ్నం కరెక్ట్ గా 12 o'clock రావాలి. మీకు అర్థమవుతుందండి 12 o'clock ఎందుకు రావాలంటే 12 o'clock సూర్యుడు మన తల మీద ఉంటాడు. మన తల మీద ఉన్నప్పుడు నీడ మన కాలు కింద పడుతుంది, కానీ నీడ ముందుకు కానీ వెనక్కి కానీ పడదు. సో పడకుండా ఉండడానికి కేవలం ఆ దళితులు మధ్యాహ్నం మాత్రమే రావాలి. వాళ్ళు నడిచిన మార్గం అంతా తొడడానికి వెనకాల చీపురు కట్టుకుని నడాలన్నమాట. ఇంత రిజిడిటీస్ ఉన్నాయి. దీన్ని ప్రతి ఒక్కరు దీంట్లో ఆ సమయంలో ఉండే వాళ్ళు చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన వాళ్ళే వీళ్ళు మాట. ఇప్పుడు బుద్ధిజం ఉందనుకోండి, బుద్ధిజం ఎందుకు ఆరిజినేట్ అయింది అనుకుంటున్నారు ఇండియాలో? కేవలం హిందూయిజంకి అగేన్స్ట్ గానే ఆరిజిన్ అయింది. ఇది జైనిజం ఎందుకు ఆరిజినేట్ అయింది ఇండియాలో? కేవలం క్యాస్ట్ సిస్టమ్ కి అగేన్స్ట్ గానే జైనిజం కూడా స్టార్ట్ అయింది. మీరు చదివే ఉంటారు భక్తి మూమెంట్ అని. భక్తి అంటే ఆ ఈ భక్తి మూమెంట్ అని హిందూయిజంలోనే స్టార్ట్ అయింది. మీరు ఇది చూస్తే, మీకు ఈ ఫోటో చూస్తేనే అర్థమవుతుంది. వీళ్ళందరూ హిందూసే, కాకపోతే ఈ భక్తి మూమెంట్ లో ఎవరున్నారంటే మేజర్లీ దళితులు ఉన్నారు. ఎందుకున్నారంటే క్యాస్ట్ సిస్టమ్ కి అగేన్స్ట్ గా ఉన్నారు వీళ్ళందరూ. సో మీరు చూస్తే సిక్కిజం కానీ, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ, ఇవన్నీ ఎందుకు స్ప్రెడ్ అయినాయి అంటే క్యాస్ట్ సిస్టమ్ అనే రిజిడిటీ వల్ల. రెండోది ఆ అంటే పాలిథియిజం, బహుదేవత ఆరాధన. చాలా మంది దేవుళ్ళు ఉంటాం, చాలా మంది పుస్తకాలు ఉంటాం, చాలా క్యాస్ట్స్ ఉంటాం. తర్వాత కర్మ, ఇది నీ కర్మరా, నువ్వు ఇలా ఉన్నావంటే ఈ జన్మలో నువ్వు ఇలా ఉన్నావంటే ఇది నీ కర్మ అని చెప్తుంది. దానివల్ల వీళ్ళందరూ ఆరిజినేట్ అయ్యారు. అందుకే మనం ముందుకెళ్తున్నప్పుడు మనకి ఈ బుద్ధిజం గురించి, జైనిజం కానీ మన క్లాసులు ఉంటే దీని గురించి ఆలోచిద్దాం. వీళ్ళందరూ క్యాస్ట్ సిస్టమ్ కి అగేన్స్టే. వీళ్ళందరూ క్రిస్టియానిటీ కూడా క్యాస్ట్ సిస్టమ్ కి అగేన్స్టే, కాకపోతే క్రైస్తవులు అగేన్స్ట్ గా కాలేకపోతున్నారు. క్రిస్టియానిటీ ఇస్ అగేన్స్ట్ టు క్యాస్ట్ సిస్టమ్, బట్ క్రిస్టియన్స్ ఆర్ ఎనేబుల్ టు స్టాండ్ అగేన్స్ట్ టు క్యాస్ట్ సిస్టమ్. ఇప్పుడు నీ చర్చిలో వచ్చినోడు పక్కనోడు ఏ కులమో తెలుసుకోకుండా నువ్వు వాడి పక్కన కూర్చోలేకపోతున్నావు. ఆడు ఏ కులమో తెలుసుకోలేనంత వరకు నువ్వు ఆడితో మాట్లాడలేకపోతున్నావు. లోపల నీకు ఆ ఆలోచన వస్తుంది, ఈడు ఏ కులమై ఉంటాడు, ఈడు ఏ మతం దేన్ని నమ్ముతున్నాడు అనే ఆలోచన నీకు ఎందుకు వస్తుంది అంటే నీలో ఆ మతం అనే, ఆ కులం అనే ఆ భ్రష్టత్వం ఇంకా ఉండిపోయింది. అప్పుడు మాత్రమే నువ్వు ఎప్పుడైతే, నేను ఇందాక చెప్పాను కదండి, ఈ సిస్టమ్ని ఎప్పుడైతే నమ్ముతావో, ఈ ఈ బ్రహ్మ అనే సిస్టమ్ నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మాత్రం నువ్వు గర్వపడగలవు దాని మీద. అరే నేను బ్రాహ్మణ్ణి, నేను క్షత్రియుని, నేను వైశ్యుని అని నువ్వు అప్పుడే గొప్పపడగలవు. సో మనం గొప్ప దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత, క్రిస్టియానిటీ నమ్మిన తర్వాత ఈ సిస్టమ్ నుంచే మనం బయటికి రాగలగాలి. తర్వాత నేను ఇందాక చెప్పాను కదండి, ఈ యొక్క కర్మ అనే ఫిలాసఫీ, ఈ హిందూయిజంలో కర్మ అనే ఫిలాసఫీ మన క్రిస్టియానిటీకి ఎలా డిఫరెంట్గా ఉంటుందో కూడా చెప్పాను. వీళ్ళు ఏంటంటే బర్త్ అన్నది ఒక కర్స్ కింద భావిస్తారు. నువ్వు పూర్వజన్మలో చేసుకున్న ఏ దురదృష్టమో ఈ జన్మలో ఇలా పుట్టేవారని కూడా అంటారు. మీకు ఈ మాటలన్నీ మన చుట్టుపక్కల మాట్లాడుతున్నాయని వాళ్ళ ఊరికి మాట్లాడతలేదు. దెర్ ఇస్ సమ్ ప్రిన్సిపల్ బిహైండ్ ఇట్. ఇప్పుడు మనం మతం మారగానే నువ్వు పలానా కులాన్ని, నువ్వేంట్రా నువ్వు మతం మారిపోయావు, నువ్వు ఆ కులానికి చెందినోడు అని అంటారు. ఎందుకు అంటున్నారంటే ఒక రీజన్ ఉంది. వాళ్ళు అంటారంటే ఒక రీజన్ ఉంది. ఈ కర్మ ఫిలాసఫీ కూడా అదే చెప్తుంది. నువ్వు పుట్టేవరా, నీ పూర్వజన్మలో ఏం చేసుకున్నావో తెలియదురా, నువ్వు ఇటువంటి కష్టాలు పడుతున్నావని అంటారు. ఎందుకంటారంటే పాత జన్మలో నువ్వు బ్యాడ్ కర్మ చేస్తే ఆ కర్మానికి ఇప్పుడు నువ్వు ప్రతిఫలం భరిస్తున్నావని హిందూయిజం వాళ్ళు నమ్ముతారు అన్నమాట. బట్ క్రిస్టియానిటీ ఇస్ టోటల్లీ అగేన్స్ట్ టు దట్. దాని గురించి ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తే ఈ స్లైడ్స్ అన్ని చూస్తే, సో ఈ పాలిథియిజం వల్ల వేరియస్ గాడ్స్ ఉండడం వల్ల ఎలా స్ప్లిట్ వచ్చింది అన్నది మనం చూసాము. తర్వాత ఈ యొక్క వేరియస్ టెక్స్ట్స్, వందల కొద్ది టెక్స్ట్లు ఉండటం వల్ల, ఇన్ని చూసారు, ఇన్ని ఉండటం వల్ల యూనిటీ తేలేకపోయింది, కానీ కన్ఫ్యూజన్ తెచ్చింది.
తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ గురించి చూసాము. తర్వాత ఈ వేరియస్ లైఫ్స్ లో ఇవన్నీ బ్రాహ్మిన్స్ కి సంబంధించిందని చూసాము. దాని తర్వాత ఈ కర్మ ఫిలాసఫీ అన్నది కూడా చూసాము. తర్వాత ఈ ఈ యొక్క రిలీజియన్స్ ఎలా స్ప్రెడ్ అయినాయి అన్నది. ఇప్పుడు మన ఎట్ సర్టెన్ టైం దేర్ ఇస్ నో రిలీజియన్ ఎక్సెప్ట్ హిందూయిజం. మీరు వింటున్న ఈ రిలీజియన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి అంటే హిందూయిజంకి అగేన్స్ట్ గానే వచ్చినాయి. మీరు చూస్తున్న ఈ రిలీజియన్స్ అన్ని హిందూయిజంకి అగేన్స్ట్ గానే వచ్చినాయి. సో నేను ఇందాక చెప్పాను కదండి, మన క్రిస్టియానిటీకి హిందూయిజంకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయని. ఆ సిమిలారిటీస్ ఏంటో చూద్దాం ఇక్కడ. ఇక్కడ నేను రాశాను కదండి, డూ క్రిస్టియానిటీ అండ్ హిందూయిజం హ్యావ్ ఎనీ కనెక్షన్స్? ఒకసారి మీలో ఎవరైనా గల్తీలో 6-7 చదవగలరా? బయటికి ఎవరైనా చదవగలరా? సో కర్మ ఫిలాసఫీ మన బైబిల్ ఎలా నమ్ముతుంది అన్నది మనం చూద్దాం. బైబిల్ తెచ్చుకున్నారు కదండి అందరూ? ఎవరైనా చదవగలరా? గలతీలో 6 6th చాప్టర్ 7th వర్స్. హలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. అదే కదమ్మా? అదేనమ్మా, అదే అమ్మా. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డాడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. సో ఇక్కడ మీరు చూస్తే ఇందాక నేను ఏం చెప్పానండి, కర్మ అంటే నువ్వు ఏం చేస్తావో అదే నీకు వస్తుంది అన్నది కర్మ ఫిలాసఫీ. ఇక్కడ మీరు బైబిల్లో కూడా చూస్తే అదే అంటున్నాడు, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అని అన్నాడు అంటున్నారు. సో అంటున్నారంటే దీనికి అర్థం ఏంటి? మనలో కర్మ ఉన్నదనా? అంటే మనం చేసిన పాపాలకి మనమే ప్రాయశ్చిత్తం తీసుకోవాలనా? కాదు. దేవుడు మహాకృపను బట్టి, ఆయన ఒక ప్లాన్ పర్పస్ ని బట్టి ఈ యొక్క ఏదైతే మన శాపాలు లేకపోతే ఏదైతే మనకి ఇబ్బందులు ఉన్నాయో ప్రతి దాని నుంచి విడుదల దయచేశారన్నమాట. సో ఫస్ట్ మనం ఆ ఈ కర్మలోనే ఉంటాం. మనం తప్పనిసరిగా మనం చేసిన పాపాలకి మనం ప్రాయశ్చిత్తం చెందించాలి. కాకపోతే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో మనం, ఈ గలతీలు 6:7 చెప్పారు చూసారా, నువ్వు ఏది విత్తుతావో అదే కోస్తావు అన్నది అది నిజమే. బట్ ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి నమ్ముతావో, ఎప్పుడైతే మన యేసయ్యని నమ్ముతావో, ఆయన రక్తంలో ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుతావో నీకు ఈ కర్మ అనేది ఉండదు. ఇంకా నీకు ఎప్పుడైతే ఈ కర్మ ఉండదో, అందుకే నీకు రీబర్త్ అనే కాన్సెప్ట్ ఉండదు మన క్రిస్టియానిటీలో. మీకు అర్థమవుతుంది కదండి? హిందూయిజం రీబర్త్ ఎందుకు నమ్ముతారంటే వాళ్ళు ఈ కర్మను నమ్ముతారు. ఇప్పుడు ఈ కర్మ ఉండిపోతే అది వచ్చే జన్మలో నువ్వు తీర్చుకోవాలి. కాకపోతే క్రిస్టియానిటీ అలా కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటే ఈ యొక్క కర్మ నుంచి, ఈ యొక్క బ్యాడ్ డీడ్స్ నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు. కాకపోతే హిందూయిజం అలా కాదు. నువ్వు ఇలా ఉన్నావంటే అది నీ బ్రతుకు అంతే, నీ యొక్క తలరాత అంతే, అలాగే ఉండిపోద్ది. తర్వాత ఈ హైరార్కీ, ఇప్పుడు మనం చూసాం కదండి క్యాస్ట్ సిస్టమ్ గురించి. అంటే బ్రాహ్మణులు అంటే పూజలు మాత్రమే చేయాలి. తర్వాత క్షత్రియులు అంటే వాళ్ళు పరిపాలించాలి, కింగ్స్ కింద ఉండాలి. తర్వాత వైశ్యులు అంటే వాళ్ళు ట్రేడింగ్ చేయాలి అనే రిజిడిటీ ఉండేది మాట. మన క్రిస్టియనిటీలో కూడా ఉంది అది. ఎలాగని చెప్తారా? లేవీలని ఉన్నారు చూసారా, మనకి ట్రైబ్స్ ఉన్నాయి. వేరే ట్రైబ్స్ లో లేవీలు దేనికి ప్రాముఖ్యత? వాళ్ళు ఈ యొక్క ప్రీస్ట్లీ క్లాస్ మాట. వాళ్ళు యాజకులుగా లేవీలు ఏర్పడ్డారు. సో మీరు ఇది చూస్తే ఈ రెండాటికి సిమిలారిటీస్ ఉన్నాయి కదండి. ఈ లేవీలు మాత్రమే ఇక్కడ యాజకత్వం చేయగలరు, ఇక్కడ బ్రాహ్మిన్స్ మాత్రం యాజకత్వం చేయగలరు. సో ఈ రెండాటికి సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. కాకపోతే ఎప్పుడైతే దేవుడు తన క్రూస్ మీద, ఎప్పుడైతే దేవుడు తన ప్రాణాన్ని ఎప్పుడైతే అర్పించారో, తన సొంతంగా తన ప్రాణాన్ని ఎప్పుడైతే అర్పించారో, ఇంక దాంట్లో రిజిడిటీస్ లేవు. ఎవ్రీ వన్ కెన్ బికమ్ పాస్టర్, ఎవ్రీ వన్ కెన్ బికమ్ బిలీవర్. ఎటువంటి రిజిడిటీస్ లేవు. కాకపోతే ఇంకా ఈ హిందూయిజంలో ఆ క్యాస్ట్ సిస్టమ్ అన్నది ఇంకా అలా స్థిరంగా ఉండిపోయింది. కాకపోతే లేవీలు ఎప్పుడైతే యాజకత్వం చేసి వాళ్ళు మాత్రమే చేయాలనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎవ్రీ వన్ కెన్ డూ. నువ్వు పరిచర్య చేయాలనుకుంటే ఏ విధంగా చేయొచ్చు. సో మీరు ఆ ఎవల్యూషన్ గమనిస్తున్నారు కదండి. ఫస్ట్ కర్మ అనేది ఉంటది. కాకపోతే ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతావో కర్మ అనేది ఉండదు. ఇంకా నువ్వు ఏది చేసినా నువ్వు చేసిన పాపాలకి దేవుడు ప్రాయశ్చిత్తం చెందిస్తాడు. కాకపోతే హిందూయిజంలో ఏంటి? నువ్వు చేసిన పాపాలకి నువ్వే దానికి మళ్ళీ పుట్టి దానికి ఆ సొల్యూషన్ నువ్వే తీసుకురావాలి. దానికి
ప్రాయశ్చిత్తం నువ్వే తెచ్చుకోవాలి. బట్ ఇన్ క్రిస్టియానిటీ వి డోంట్ హ్యావ్ సచ్. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావా, తప్పనిసరిగా నీ యొక్క ప్రతి ఒక్క పాపం నుంచి విడుదల వస్తుంది. ఈ హైరార్కీ కూడా అదే, ఈ రిజిడిటీస్ కూడా అదే. ఫస్ట్ ట్రైబు లేవీలకు మాత్రం ఇచ్చారు, యాజకులుగా లేవీలు మాత్రం నిలబెట్టారు. కాకపోతే కొత్త నిబంధనలు ఎవడన్నా అయి ఉండొచ్చు, నువ్వు చేపలు పట్టేవాళ్ళు అయి ఉండొచ్చు, నువ్వు ట్యాక్స్ కలెక్టర్ అయి ఉండొచ్చు, నువ్వు ఏదన్నా అయి ఉండొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కరు పాస్టర్ అవ్వే శక్తిని, అటువంటి ఉన్నత భాగ్యాన్ని, అటువంటి మార్పుని మనం చూడగలిగాము. తర్వాత మీరు చూస్తే సోల్ అండ్ స్పిరిట్, మన హోలీ స్పిరిట్ అని నమ్ముతాం మనం. హోలీ స్పిరిట్ అని మనం నమ్ముతాము. ఈ యొక్క వేరే రిలీజన్ హిందూయిజంలో ఈ ఫిలాసఫీ నమ్ముతారు అన్నమాట. అహం బ్రహ్మాస్మి అనే ఫిలాసఫీ నమ్ముతారు వీళ్ళు. అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే ఏంటంటే బ్రహ్మ అన్నాను చూసారా, అది మాట. అంటే వీళ్ళు ఎలా నమ్ముతారంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళు దేవుడు ఉన్నారు. అది లివింగ్ కానీ నాన్ లివింగ్ కానీ, మీకు అర్థమవుతుంది కదండి. లివింగ్ కానీ నాన్ లివింగ్ కానీ ప్రతి దాంట్లో సోల్ ఉందంట. అందుకే మీరు చూస్తే చాలా మంది హిందూస్ వేరే మనిషిని తగిలిన, కాలు తగిలినా, లేకపోతే చెట్టులు కానీ గోవులు కానీ వాళ్ళ కాలు తగిలింది అనుకోండి, వెంటనే వాళ్ళు దండం పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇది నమ్ముతారు అన్నమాట వాళ్ళ ఫిలాసఫీ. ఏంటది? అహం బ్రహ్మాస్మి అంటే ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ అనే, అహం అంటే నేను చెప్పాను కదండి, అహం అంటే నేను, బ్రహ్మాస్మి అంటే బ్రహ్మ అనే దేవుడు. సో ప్రతి ఒక్కళ్ళు బ్రహ్మ అనే ఉన్నాడని వాళ్ళ అహం బ్రహ్మాస్మి అనే ఫిలాసఫీని నమ్ముతారు. కాకపోతే ఈ హోలీ స్పిరిట్ అన్నది అందరిలో ఉంటుందా? కెన్ ఎనీవన్ కెన్ ఎవ్రీబడి హ్యావ్ హోలీ స్పిరిట్? నో. నువ్వు బాప్తిజం తీసుకున్నా నీ హోలీ స్పిరిట్ ఉంటుందని గ్యారంటీ లేదు. నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో, దేవుడి మాటలకు, దేవుడి గద్దింపులకి ఎప్పుడైతే లోబడతావో, నీ పరిశుద్ధాత్మ గద్దింపులకి ఎప్పుడైతే లోబడతావో అప్పుడు మాత్రమే నీలో హోలీ స్పిరిట్ ఉంటుంది. సో ఇది మాట. స్పిరిట్ అన్నది ఇద్దరు నమ్ముతాము, ఈ సోల్ అన్నది స్పిరిట్ అన్నది ఇద్దరు నమ్ముతాము. కాకపోతే క్రిస్టియానిటీలో యానిమల్స్ కి స్పిరిట్ ఇవ్వలేదు, యానిమల్స్ కి ఎటువంటి సోలు లేదు, కేవలం మనుషులకు మాత్రమే ఉంది. మనుషుల్లో అందరికీ లేదు. కేవలం దేవుడు చిత్తానుసారంగా ఎప్పుడైతే తల ఉంచుతామో, ఎప్పుడైతే దేవుడు చిత్తానుసారంగా మనం నడుస్తామో అప్పుడు మాత్రమే హోలీ స్పిరిట్ మనలో పనిచేస్తాడు. సో మీకు అర్థమవుతుంది కదండి, ఈ కర్మ అన్నది క్రిస్టియానిటీలో ఉంది, హిందూలో ఉంది. కాకపోతే క్రిస్టియానిటీలో ఈ కర్మ ఎప్పుడు కొట్టివేయబడుతుంది అంటే నువ్వు ఎప్పుడైతే దేవుడికి లోబడతావో. ఇప్పుడు మీరు డేవిడ్ని చూస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, డేవిడ్ ఉన్నాడండి, డేవిడ్ ఒక తప్పు చేశాడు. మనకి తెలుసు, రాజుగా ఉండే యుద్ధానికి వెళ్ళాల్సిన సమయంలో తన యుద్ధానికి వెళ్ళకుండా చేయకుండా పని ఒక స్త్రీతో చేశాడు. అది ఒక కర్మ అనుకుందాం, ఆడ డేవిడ్ చేసిన కర్మ అది. తర్వాత తన హస్బెండ్ని చంపాడు, అది ఇంకో కర్మ. బట్ అకార్డింగ్ టు హిందూయిజం, డేవిడే కానీ హిందూయిజంలో ఉంటే తను రీబర్త్ చెందుతాడు, మళ్ళీ పుడతాడు. మళ్ళీ పుట్టినప్పుడు ఎలా పుడతాడంటే ఒక దళితుడి కిందో లేకపోతే ఒక జంతువు కింద పుట్టి తన ఒక కర్మని తను తుడుచుకుంటాడు. బట్ క్రిస్టియానిటీలో అలా కాదు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు విరిగి నలిగిన మనసుతో దేవుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు దేవుడు కూడా అదే చేస్తాడు, తన హృదయాన్ని దేవుడికి అర్పిస్తాడు. దేవుడికి అర్పించి నా హృదయం ఇదయ్యా అని చెప్పినప్పుడు తన ఒక కర్మ కొట్టువేయబడుతుంది. తను నీ బ్రతుకు ఇదేరా అనే సిచ్యువేషన్ నుంచి నీ బ్రతుకులో ఉన్నత కార్యములు చేసేది దేవుడి యొక్క కర్మ నుంచి మార్చే శక్తి కలిగిన దేవుడి మాట. ఈ హైరార్కీ ఇది కూడా చూసాం కదండి. సో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ ఒక బ్రీఫ్గా చెప్పగలిగితే, హిందూయిజంలో ఇవన్నీ బేసిక్స్ అండి. సో వేరియస్ మతాలు ఉంటాయి అన్నది, తర్వాత వేరియస్ బుక్స్ ఉంటాయి అన్నది, తర్వాత ఇలా బ్రాహ్మిన్స్, క్షత్రియులు, వైశ్యులు, ఇదంతా క్లాసిఫికేషన్ ఉంటుందని, ఈ క్లాసిఫికేషన్ అంతా బ్రాహ్మిన్స్ గురించేనని. తర్వాత కర్మ అన్నది అంటే ఒక నెగిటివ్ కింద, అంటే మళ్ళీ పుడుతున్నావు అంటే బ్రాహ్మిన్స్ అన్న, ఈ హిందూయిజం అన్నది అది ఒక నీ యొక్క పాత కర్మ, లేకపోతే నీ చెడు కిందే పుడుతున్నావు కానీ మంచి కింద ఎప్పుడు అనుకోరు. దే నెవర్ ఫీల్ ఇట్స్ యాజ్ ఎ గిఫ్ట్. అర్థమవుతుంది కదా, దే నెవర్ ఫీల్ ఇట్ యాజ్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ ఆల్వేస్ కర్స్ ఫర్ దెమ్. బట్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ లైక్ దట్. సో మనం చూసాము దేవుడు మన కర్మని, అంటే హిందూ టర్మ్స్ లో మాట్లాడితే మన కర్మని ఎలా మార్చగలడు అన్నది మనం చూసామాట. సో ఇప్పుడు ఇదంతా మీకు ఒక బ్రాడ్గా అర్థమైంది కదండి. క్యాస్ట్ సిస్టమ్ ఏంటి, కర్మ అంటే ఏంటి, కర్మ ద్వారా మళ్ళీ ఎలా పుడతాము, తర్వాత వేరియస్ రిలీజన్స్, వేరియస్ గాడ్స్ ఎలా ఉన్నాడు హిందూయిజంలో అన్నది మనం చూసాము. సో తర్వాత ఈరోజు చూస్తే, ఈరోజు క్లాస్ మనం అర్థం చేసుకోగలిగితే, ఇది బ్రీఫ్ అండి.
హౌ టు యూస్ టుడేస్ క్లాస్ టు కనెక్ట్ మాసెస్. ఇప్పుడు మన మెజారిటీ ఆఫ్ పాపులేషన్ ఎవరండి? హిందూస్. సో ఈ రోజు విన్న క్లాస్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి, లేకపోతే మన సువార్త ఎలా ప్రకటించగలగాలంటే, నువ్వు ఎప్పుడు వాళ్ళకి కనెక్ట్ అయినా నువ్వు సుపీరియర్ కింద ఎప్పుడు కనెక్ట్ అవ్వకూడదు. మన క్రిస్టియన్స్ చాలా తప్పు చేసే పని ఏంటంటే, ఫస్ట్ బ్లండర్ ఇదే. ఫస్ట్ ఏమంటారంటే విగ్రహారాధన అనేస్తారు. విగ్రహారాధన అనే టైం ఎప్పుడైతే నువ్వు ఒక మాట అంటావో, ఇంక వాడు వినడానికి ఎప్పుడు మనసు ఒప్పదు. ఎందుకంటే నువ్వు ఆ రిలీజియన్ క్రిటిసైజ్ చేస్తున్నావు. వాడు పుట్టి పెరిగి వాడు దాంట్లో ఉన్న రిలీజియన్ని నువ్వు కించపరుస్తున్నప్పుడు వాడు ఎందుకు వింటాడు? అరే నీలో ఈ తప్పు ఉంది, నీలో ఆ తప్పు ఉంది, మీరు ఈ కులాన్ని నమ్ముతారా, మీరు కర్మాన్ని నమ్ముతారా, కర్మాన్ని నమ్మితే ఇదేంట్రా అదేంట్రా అంటే వాడు ఎప్పుడు నమ్మడు. వాడు ఎప్పటికీ దేవుణ్ణి తెలుసుకోలేడు. సో ఇది బేసిక్ అండి. నెవర్ కనెక్ట్ ఎనీ అదర్ రిలీజియన్ పర్సన్ యాజ్ ఎ సుపీరియర్. నేను నిజమే, నేనే 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 అంతా ఎప్పుడు కనెక్ట్ అవ్వకూడదు. ఎలా కనెక్ట్ అవ్వాలంటే ఆల్వేస్ కనెక్ట్ యాజ్ కన్సోలర్. ఒకరిని కన్సోల్ చేసే విధంగా ఉండాలి. కంపాషనేట్ అండ్ లవ్ని చూపించే విధంగా మనం కనెక్ట్ అవ్వాలి. ఒక సుపీరియర్ కింద కనెక్ట్ అయ్యావంటే ఎవడో నీ సువార్త వినడు. సువార్త అక్కడే పులి స్టాప్ పడిపోద్ది. నువ్వు లోకంలోకి వెళ్ళాలి. లోకంలోకి వెళ్ళి ఎలా ప్రవర్తించాలో తెలియాలి. సో ఈ ఈ ఈ యొక్క బేసిస్లో మనం మాట్లాడితే ఈ బేసిక్ అండి. ఒకవేళ నువ్వు ఎవరితో అన్న హిందూస్తో నువ్వు మాట్లాడాలి అని అనుకుంటే, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ కలగజేయాలి అని అనుకుంటే, వాళ్ళ రిలీజియన్ ద్వారా వాళ్ళని ఎన్లైట్ చేయగలగాలంటే ఇవి బేసిక్స్ అండి. ఇప్పుడు వాళ్ళ రిచువల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం పాత నిబంధనలో కూడా చూస్తే నెంబర్ ఆఫ్ రిచువల్స్ ఉంటాయి. ఒక పావురాన్ని బలి ఇవ్వమంటారు, మేకలు బలి ఇవ్వమంటారు, లేకపోతే ఎన్ని బలులు అన్నాయి చాలా చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి మన ఓల్డ్ టెస్ట్మెంట్లో. హిందూయిజంలోనే అవి ఉంటాయి. మీరు చూస్తే చాలా మంది చాలా రిలీజియన్ ప్లేసెస్లో అవి కామన్. చాలా బలులు ఇస్తారు, చాలా చాలా చేస్తారు. అది ఇప్పటికీ చేస్తారు టిల్ డేట్. ఇంకా బలులు ఇస్తారు, ఇంకా కోడిల్ని, మేకల్ని, ఆవులుగా సారీ వేరియస్ యానిమల్స్ని వాళ్ళు బలిస్తారు. బట్ ఎప్పుడైతే ఇక్కడ మీరు చూడగలుగుతున్నారు కదండి, మెయిన్ చేంజ్ ఆఫ్టర్ క్రూసిఫికేషన్ ఏంటంటే, మీరు మీరు ఒకటి ధ్యానించండి. దేవుడు తన రక్తాన్ని ఎందుకు చిందించాడు? ఈ రిచువల్స్ ఆపేయడానికే, ఈ నామకార్థ క్రైస్తవ్యం నుంచి బయటకు లాగడానికే దేవుడు తన రక్తాన్ని చిందించారు. తన రక్తాన్ని చిందించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నీవు రక్తాన్ని, వేరే రక్తాన్ని అంటే ఈ గోవుల్ని, పశువుల్ని, ఈ రక్తాన్ని కాకుండా దేవుడే తన రక్తాన్ని చిందించి ఇంక రిచువల్స్ చేయాల్సిన పని ఆపేశాడు. మీరు ఈ విధంగా హిందూస్తో కనెక్ట్ అవ్వచ్చు. అంటే ఏ విధంగా? ఇన్ని రిచువల్స్ ఉండవు, ఇన్ని విధంగా ఉండవు, ఇంత కాంప్లెక్స్గా ఉండదు. ఇప్పుడు అంత ఎందుకండి, సింపుల్గా చెప్పాలంటే రీసెంట్గా మా ఫ్రెండ్ ఒకరిని చర్చికి తీసుకువెళ్ళాను నేను. చర్చికి తీసుకెళ్ళినప్పుడు వాడు ఏమంటున్నాడు అంటే, వాడు లేట్గా లేచాడు. నేను గమ్మున లేచి ఫ్రెష్ అప్ అయిపోయాను. చర్చికి టైం అవుతుంది, వాళ్ళు ఎంత లేపుతున్నా లెగుస్తలేదు. ఆడేమంటున్నాడంటే, అరే నేను ఇప్పుడు చర్చికి రావాలి కదా, దీన్ని నేను ఇప్పుడు స్నానం చేయాలి, అది చేయాలి, నాకు టైం అయిపోతుంది, నేను రాలేనురా బాబు అన్నాడు. నేను అప్పుడు ఒకే మాట అన్నాను, రే నువ్వు చర్చికి రావడానికి స్నానం చేయాల్సిన అవసరమే లేదు, నువ్వు ఎలాగొచ్చినా మాకు ఎటువంటి ఇబ్బందులు లేదంటే, వాడు అప్పటికప్పుడు బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసుకుని వచ్చాడు. సో మీకు అర్థమవుతుంది కదా, వాళ్ళ మైండ్లో అది ఉండిపోయింది. రిచువల్స్ అంటే స్నానం చేయాలి, నేను గుడికి వెళ్ళినప్పుడు ఇదే చేయాలి, ఇలాగే ఉండాలి, ఇటువంటి రెస్ట్రిక్షన్స్ మన దగ్గర లేవు అని చెప్పామనుకోండి, అట్లీస్ట్ వీ కెన్ బ్రింగ్ వన్ సోల్. తర్వాత మీరు ఇక్కడ చూస్తే కర్మ ఇప్పుడు మీరు మీరు మీ రిలేటివ్స్లో ఎంతోమంది హిందూస్ ఉండుండొచ్చు. వాళ్ళు ఎలా బాధపడుతూ ఉండొచ్చు, నా కర్మ ఇదిరా బాబు, నా కర్మ ఇది అంటే, మీరు ఇలా సువార్త చెప్పండి. నువ్వు ఎటువంటి కర్మలు ఉన్నా మా దేవుడు నా కర్మ మార్చగలిగిన దేవుడు అని మీరు చెప్పగలగాలి. నీ సొంత కర్మ నువ్వు తీర్చుకోవాల్సిన పని లేదు క్రైస్తవ్యంలో. దేవుడు నీ కర్మని సెటరేట్ చేయగలడు అని మీ ఫ్రెండ్స్తో మీరు అటువంటి మాట్లాడే శక్తి మీకు ఇప్పుడు వస్తుందన్నమాట. మీరు ఇది తెలుసుకున్న తర్వాత మీరు మాట్లాడాలి ఇలాగా. మీరు ఎటువంటి మీ కర్మ గురించి మీరు తీసుకుని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీ గురించి రక్తం చిందించాడు, నీ కర్మాన్ని మంచిగా చేసే శక్తి కలిగిన దేవుడు అని మనం చెప్పగలగాలి. డేవిడ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. డేవిడ్ ఎవరండి? హీఈస్ నథింగ్. వాళ్ళ అన్నదమ్ముల్లో ఈజ్ నథింగ్. అలా అనుకుంటే నీ కర్మ ఇంతే అనుకుంటే ఆడు ఇప్పుడు అలాగ ఉండిపోతాడు డేవిడ్. రాజు కింద ఎదగడానికి కారణం ఏంటి? దేవుడు తన కర్మను మార్చగలిగాడు. సో మీ ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడానికి ఈ కర్మ ఫిలాసఫీని తేగలగాలి. ఎందుకంటే నాకు బాగా గుర్తు, ఈ మహారాష్ట్రకి వచ్చిన తర్వాత
నేను మెస్ లో తింటున్నప్పుడు ఈ కర్మ గురించి డిస్కషన్ వచ్చింది నాకు హిందూ ఫ్రెండ్ కి. అప్పుడు నేను అన్నాను, రే నీ కర్మ నువ్వే తీసుకుంటే, నీ కర్మ గురించి నువ్వే కష్టపడితే ఇంక దేవుడు ఎందుకురా అని అన్నాను. ఆ ప్రశ్న వాడికి చాలా ఎలిగింది. దాని గురించి ఆలోచించమన్నాను. దాని గురించి తర్వాత ఎత్తలేదు వాడు. కాకపోతే ఈ ప్రశ్న ఏంటి, నీ కర్మ నువ్వే తీర్చుకుంటే, నీ బ్రతుకు గురించి నువ్వే కష్టపడితే ఇంక దేవుడు ఎందుకురా అని అనాలి. దాని ద్వారా ఒక స్మూత్ గా మనం వాళ్ళకి మెసేజ్ చెప్పగలం. అప్పుడు మనం అనొచ్చు మాట, దేవుడు మన కర్మాని కరెక్ట్ గా పెట్టగలిగిన దేవుడు అని మనం అనగలాలి. తర్వాత హిందూయిజంలో దేవుడు అన్నోళ్ళు ఎప్పుడు సుపీరియర్ గానే ఉన్నారు. ఎప్పుడు నెవరే. ఇప్పుడు మన బైబిల్లో ఉంటది, యాజ్ ఎ ఫ్రెండ్ కింద ఉన్నాడు దేవుడు. యాజ్ ఎ ఫ్రెండ్ కింద చాలా మందితో మాట్లాడారు దేవుడు. సో నేను ఇది పీస్ ఇస్తున్నా. తర్వాత క్యాస్ట్ సిస్టమ్ గురించి, క్యాస్ట్ రెస్ట్రిక్షన్స్, ఇది చాలా మంది అగేన్స్ట్ గా ఉన్నారు ఇప్పుడు ఈ కాలంలో. నేను ఇందాక కూడా చెప్పాను, మన క్యాస్ట్ సిస్టమ్ స్ప్రెడ్ అవ్వడానికి మన క్రిస్టియానిటీ స్ప్రెడ్ అవ్వడానికి మెయిన్ రీజనే క్యాస్ట్ సిస్టమ్. సో ఈ గ్రౌండ్స్ లో మీరు ఈ కర్మ గురించి, ఈ రిచువల్ కాంప్లెక్స్ ని మీరు వాళ్ళ ముందు పెట్టగలిగితే, యు నో నీడ్ టు డిబేట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, యు నో నీడ్ టు సెల్ యువర్ గాడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, యు జస్ట్ కీప్ ఎగ్జాంపుల్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. కర్మ అనే ఫిలాసఫీని తీసుకురండి. వాడు చదువుకుండి, వాడికి బుర్ర అది కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండి, వాడికి ఆలోచించే శక్తి ఉంటే కర్మ అనే ఫిలాసఫీని తీసుకురండి వాడి దగ్గర. అరే నీ కర్మ నువ్వే సెట్ చేసుకుంటే, నువ్వే 100 జన్మలు పుట్టి నీ కర్మ నువ్వే తీర్చుకుంటే ఇంక దేవుడు ఎందుకురా అని అడగండి. ప్రశ్నించండి కానీ బలవంతం చేయొద్దు. ఎప్పుడు సుపీరియర్, మళ్ళీ అదే అంటున్నాను, సుపీరియర్ కింద ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. మనం వాడిని కంఫర్ట్ చేయగలగాలి, మన మాటల ద్వారా వాడిని ఆలోచింప చేయగలగాలి. నీ క్వశ్చన్ వాడిని ఆలోచింపజేస్తుందా, లేకపోతే వాడిని ఉద్రేకంగా, లేకపోతే వాడు కోపం తెచ్చుకునేటట్టు ఉంటుందా అన్నది మనం తప్పనిసరిగా ఆలోచించగలగాలి. సో ఇదండి బేసిక్ ఫిలాసఫీ, హిందూ ఫిలాసఫీ బేసిక్ అంటే ఇదేనండి. సో మొదటగానే బ్రీఫ్ చేయాలంటే పాలిథియిజం, వేరియస్ గాడ్స్, ఇక్కడ నేను చూపించినట్టు వేరియస్ గాడ్స్ ఉండవు. తర్వాత దీని ద్వారా ఎలా స్ప్లిట్ వచ్చిందని న్యూమరస్ టెక్స్ట్స్ ఉండవు. తర్వాత ఈ యొక్క క్యాస్ట్ సిస్టమ్ అన్నది బేసిక్. ఇంకా మీరు ఇది గుర్తించుకోండి, క్యాస్ట్ సిస్టమ్ అన్నది బేసిక్. సో దీని ద్వారా కూడా మీరు సువార్త చెప్పొచ్చు. రే మా దేవుడు ఈక్వల్ గా ఉంచాడు, ఎవరిని తల దగ్గర నుంచి సృష్టించలేదు, ఎవరిని కాల్ దగ్గర నుంచి సృష్టించలేదు, ప్రతి ఒక్కరిని తన స్వహస్తాల చేత సృష్టించారు. దేర్ ఇస్ నో మాకు అటువంటి ఎత్తుపాలాలు లేవని మనం చెప్పగలగాలి. అలా చెప్పగలగాలంటే ఫస్ట్ నీకు ఆ కుల పిచ్చి ఉంటే దాన్ని తీసివేయాలి. క్రైస్తవుడికి ఇంకా చెప్పుకుంటూ నువ్వు ఇంకా కులిపిచ్చిలో ఉండిపోతే, నేను ఆ కులం, నేను ఈ కులం, నేను ఇక్కడి నుంచి వచ్చాను, మా మతం అదే, నా కులం ఇది అదే అని చెప్పుకుంటే యు ఆర్ నాట్ ఎ ట్రూ బిలీవర్. తర్వాత ఈ కర్మ గురించి చెప్పగలగాలి మీరు. సో మీకు అర్థమవుతుంది కదండి, కొంచెం అర్థమవుతుంది కదండి. ఎవరిని మైక్ అన్మ్యూట్ చేసి చెప్పగలరా? నేను బ్యాక్ రావాలంటే ఈ స్క్రీన్ పోద్ది. మీకు అర్థమవుతుంది కదండి. అర్థమవుతుంది బ్రదర్. సో అది అంటే కర్మ అంటే మీరు నేను చెప్పాను కదండి, నీ కర్మ కొద్దీ నువ్వు ఇలా పుట్టేవరా అంటారు. బట్ మనం దేవుడిని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, మనం ఇలా పుట్టామంటే అది దేవుడు ప్రణాళిక ద్వారా పుట్టాము. మన పాత జీవితంలో చేసిన బ్యాడ్ సిన్స్ వల్ల కాదు. సో ఈ విధంగా మీరు చెప్పగలగాలి. అందుకే ఇందాక నేను చెప్పాను కదండి, ఈ రిజిడిటీస్ వల్ల వీళ్ళందరూ వచ్చారు. రిజిడిటీస్ వల్లే బుద్ధిజం వచ్చింది, రిజిడిటీస్ వల్లే జైనిజం వచ్చింది, రిజిడిటీస్ వల్లే సిక్కిజం వచ్చింది. ఈ క్యాస్ట్ సిస్టమ్ వల్లే ముస్లిం, ఇస్లాం కానీ, క్రిస్టియానిటీ కానీ ఇదంతా స్ప్రెడ్ అయిందంటే కేవలం దానివల్లే. సో మనం చెప్తున్నప్పుడు మనం సుపీరియర్ కింద చెప్పకూడదు అనేది ఈరోజు బేసిక్ టాపిక్ అండి. నీ హిందూ ఫ్రెండ్కి నువ్వు కనెక్ట్ అవుతున్నావు అంటే వాడికి నువ్వు సుపీరియర్ కింద కనెక్ట్ అవ్వకు. ఒక మంచి లవ్ని రేడియన్స్ చేసేలాగా మనం కనెక్ట్ అవ్వగలగాలి. ఒక పీస్ని మనం స్ప్రెడ్ చేసే విధంగా మనం కనెక్ట్ అవ్వాలి. కర్మని దేవుడు మన బ్రతుకులు మార్చగలిగిన, కర్మను మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు మన దేవుడిని మనం చెప్పగలగాలి. అది ఎలా చెప్పగలగాలంటే స్మూత్ గా చెప్పగలగాలి. దెర్ ఇస్ సమ్ వే టు టీచ్, సమ్ వే టు సే. తప్పనిసరిగా ఈ థియాలజీ సెషన్స్ లో ముందుకు వెళ్తున్న కొద్దీ దాని నిమిత్తం మనం ఇంకా చదువుకుందాం. అంటే ఎలా చెప్పాలి అంటే, రాణి అక్క రీసెంట్లీ ఇంకో పాస్టర్ గారితో కలిసి గాడ్ ఎట్ వర్క్ ప్లేస్ అని నడిపించేవారు. అంటే మనం వర్క్ ప్లేస్ లో దేవుడిని ఎలా ప్రచురింపాలి, ఎలా చెప్పగలగాలని అదో వర్క్ షాప్ మాట. అలా ఈ యొక్క థియాలజీ సెషన్స్ లో దాని గురించి కూడా మనం ఆలోచిద్దామండి. తప్పనిసరిగా ఎలా రీచ్ అవ్వాలి. వేరియస్ రిలీజియన్స్ లో
వేరే రిలీజన్స్ లో ఏం నెగిటివ్స్ ఉన్నాయి, ఆ నెగిటివ్స్ ద్వారా మాసెస్ అంటే ఈ కర్మ అన్నది ఒక నెగిటివ్, తర్వాత ఈ క్యాస్ట్ సిస్టమ్ అన్నది ఒక నెగిటివ్. సో ఈ నెగిటివ్స్ ద్వారా మన మనుషుల్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఒక బెస్ట్ ఆల్టర్నేటివ్, ఒక బెస్ట్ ఈక్వల్ రిలీజన్ మనం ఎలా ప్రమోట్ చేయగలం అన్నది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి. సో సో ఇదండి బేసిక్. హిందూయిజం నిమిత్తం బేసిక్ అంటే ఇదేనండి. ఇంకా ఈ హిందూయిజంలో ఎక్కువ ఇంకేది లేదు. బేసిక్ పిల్లర్స్ అంటే ఇవే. ఆ మల్టీ రిలీజన్, మల్టీ బుక్స్, ఆ క్యాస్ట్ సిస్టము, తర్వాత దాని నుంచి వచ్చిన వ్యతిరేకతలు. సో మీరు ఫ్రెండ్స్ని ఎలా ఎలా అట్రాక్ట్ చేయాలో మీకు అర్థమైంది కదండి. సో కర్మ అనే ఫిలాసఫీని వాళ్ళ గురించి వాళ్ళ దగ్గర మాట్లాడగలగాలి మీరు. అంటే థియాలజీ మీరు చదువుతున్నారంటే మీరు కొంచెం ఇంకా నార్మల్ డిబేట్స్ కాకుండా కొంచెం అప్లిఫ్ట్ అవ్వాలి మీరు తప్పనిసరిగా. మీరు ఇంకా ముందుకెళ్తున్న కొద్దీ వేరియస్ రిలీజియన్స్ మీరు ఎక్స్పోజ్ అవుతున్న కొద్దీ వేరియస్ న్యూ డైమెన్షన్స్ మనం తీసుకురాగలగాలి. ఎందుకు ఇలాగ ఉంటుంది, నీ దేవుడు ఏమి స్పెషాలిటీ చేయగలడు, నీ దేవుడు క్యాస్ట్ సిస్టమ్ గురించి ఏది స్పెషల్ గా చేయగలడు అన్నది మనం వాళ్ళ దగ్గర చూపించగలగాలి. నాట్ యాజ్ ఎ సుపీరియర్, బట్ విత్ లవ్, బట్ విత్ కంపాషన్. నువ్వు అది చూపించగలిగితే ఫర్ షూర్ యూ కెన్ మేక్ ఇంపాక్ట్ ఇన్ లైఫ్. సో ఇదంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. అదర్వైజ్ నా పోర్షన్ అయితే అయిపోయింది. ఇఫ్